గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనం డయాబెటీస్ అలాగే వాటి నుంచి వచ్చే కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వివరించడానికి డాక్టర్ కవిత గారు హోమికేర్ ఇంటర్నేషనల్ నుండి జాయిన్ అవుతున్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. వెల్కమ్ టు టీవీ9 స్టూడియోస్ డాక్టర్. ముందుగా ఎందుకని నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నారు డయాబెటీస్కి? రీజన్ ఏమంటారు? యాక్చువల్గా నవడేస్ లైఫ్ స్టైలే మేజర్ కాజిటివ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు సెడెంటరీ యాక్టివిటీతో పాటు శారీరక శ్రమ లేకపోవడం, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా అవ్వడము, ప్లస్ హెరిటరీ అంటే వంశపారంపర్యంగా ఇవి రన్స్ ఇన్ ద ఫ్యామిలీలో కూడా మనకి డిజార్డర్ తెలుసుకోవచ్చు. సో మనకి కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్ ఎవరైతే ఉంటారో ఫిజికల్ ఇన్యాక్టివిటీ స్టేజ్లో ఉండే వాళ్ళకి దట్టు యాడెడ్ మెంటల్ స్ట్రెస్ కనుక అయితే హార్మోనల్ చేంజెస్ ఎర్లీగానే మనకి యాడ్ అవుతున్నాయి. వీటన్నిటితో పాటు నవడేస్ ఎక్కువ మెడిసిన్ ఇండ్యూస్డ్, ఈవెన్ దో హెరిటరీ కంటే కూడా మెడిసిన్ ఇండ్యూస్డ్ అండ్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్లు ఎక్కువగా వస్తున్నాయి. మెడిసిన్ ఇండ్యూస్డ్ అంటే ఎట్లా అంటే కొన్ని రకాల మాత్రలు మెడిసిన్స్ వాడడం వల్ల స్టిరాయిడ్ యూసేజ్ నవడేస్ ఎక్కువగా పెరిగినాయి. అంటే డిమాండ్ అండ్ సప్లై. సో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో కొన్ని రకాల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో మనకు ఆల్టర్నేట్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్లో కంపల్సరీ మ్యాండేటరీ ఫర్ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే ఏఎన్ఏ లాంటి డిజార్డర్స్కి ఆల్టర్నేట్ సిస్టంలో కంపల్సరీ స్టీరాయిడ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలాంటి కండిషన్లో డెఫినెట్లీ కొన్ని మంత్స్ కానీ కొన్ని ఇయర్స్ కానీ రెగ్యులర్గా వాడితే ఈవెన్ దో ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా లేకున్నా మనకి డయాబెటీస్ రావడం, ప్రీ డయాబెటిక్ స్టేజ్కి వెళ్ళడం, ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్గా రావడం అనేది మనం గమనిస్తున్నాం. దానితో పాటు కరోనా టైంలో మనకి నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఎక్కువగా రెమెడీస్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కూడా ఒబెస్ పీపుల్ అంటే పీపుల్ హూ ఆర్ మోర్ ప్రోన్ టు ఆర్ ఈవెన్ దో హెరిడిటరీ ఉన్నా లేకున్నా, సో బార్డర్ లైన్ ఉన్న వాళ్ళు కానీ లేకుంటే ప్రాపర్గా డైట్ లేకుండా లైఫ్ స్టైల్ అబ్నార్మల్గా ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 10 పీపుల్కి 6 to 7 మెంబర్స్కి మనకు డయాబెటీస్ వచ్చిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా పెరిగినాయి. మనకు రెగ్యులర్ విజిట్స్లో డ్యూరింగ్ కరోనాలో మెడికేషన్ వాడినామండి, ఇంజెక్షన్ తీసుకున్నామండి, వీటిని అందుకని ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని అంటూ ఉంటారు. సో వీటికి తోటి నవడే స్ట్రెస్ డయాబెటీస్ ఎక్కువగా పెరిగింది. సో అంటే లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో కావచ్చు, ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్. సో దాన్ని పీక్ లెవెల్లో మనకు హౌ వీఆర్ కోప్ అప్ విత్ దోస్ థింగ్స్ అనే దాని కిందకి సెన్సిటివ్ పీపుల్కి ఎక్కువగా డ్యూ టు మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇలాంటి హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా మనం గమనిస్తున్నాం. అందులో ముఖ్యంగా మనకు డయాబెటీస్ ఎక్కువ గమనిస్తున్నాం. లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో కనుక తీసుకుంటే మనకు ఉన్న ఆహారపు అలవాట్లు అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, ఆర్టిఫిషియల్ ఫుడ్ ఎక్కువ కానీ, కలరింగ్ ఏజెంట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కానీ, క్రానిక్ స్మోకర్స్ కానీ, క్రానిక్ ఆల్కహాలిక్ పీపుల్కి కానీ, సో ఆన్ టైం ప్రాపర్గా ఫుడ్ తీసుకునే వాళ్ళకి, అలాంగ్ విత్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది ఏమంటూ ఉంటారు ఓన్లీ డైట్ వల్ల రావడం అనేది కాదు, డైట్ ఈజ్ ఎ మెయింటైనింగ్ కాజ్తో పాటు ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హెరిడిటరీ ఉన్న వాళ్ళకి, ఒబేస్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నాం. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్లో పీసీఓడి కేసెస్ కూడా ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయి వాళ్ళు కూడా దే ఆర్ మోర్ ప్రోన్ టు డయాబెటీస్. సో మెనీ రీజన్స్ ఉన్నాయి కదా. మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, హైదరాబాద్ నుండి విశ్వనాథ్ గారు. నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి మేడం. యాక్చువల్గా నాకు ఈ మధ్యన ఒక 2 months నుంచి మేడం రైట్ హ్యాండ్ లెగ్ ఉన్నట్టుండి బాగా హీట్ అవ్వటము, దాని తర్వాత వేళ్ళలో తిమ్ములు రావటము, ఒక్కోసారి ఉన్నట్టుండి midnight 3 o'clock 4 o'clock అట్లా లో బీపీ అంటే స్వెట్టింగ్ అవుట్ అట్లా జరుగుతుంటుంది. ఇది డయాబెటిక్ సంబంధించిన సమస్య అంటారా, న్యూరాలజీ సంబంధించిన సమస్య అంటారా? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ ప్లీజ్? ఓకే, మీకు ఎప్పటి నుంచి ఉందండి ఈ సమస్య? ఒక 8 to 9 months ఉంది మేడం. నా ఏజ్ వచ్చి 50 years మేడం. ఓకే, అంటే రెగ్యులర్ అంటే చెక్ చేయించుకున్నారా డయాబెటీస్ లెవెల్స్ కానీ? డయాబెటీస్ లెవెల్ చెక్ చేసుకున్నాను, ఓకే అన్నారు. ఎంత ఉంది హెచ్బిఏవన్సీ? బీపీ కూడా అటువంటిది ఏం లేదు మేడం. హెచ్బిఏవన్సీ 3 months యావరేజ్ చెక్ చేయించాల్సింది. ఓకే అండి. 3 months యావరేజ్ చేయలేదు మేడం. ఒక 4-5 months బ్యాక్ ఒకసారి చెక్ చేసుకున్నాను. ఫాస్టింగ్ ఎంత వచ్చిందండి? పోస్ట్ లంచ్ ఎంత వచ్చింది? సారీ మేడం, ఫాస్ట్ తినక ముందు లెవెల్స్, తిన్న తర్వాత లెవెల్స్ ఎంత వచ్చాయి? తినక అంటే కరెక్ట్గా ఐడియా లేదు మేడం. ఇప్పుడు సారీ, ఐఎమ్ వెరీ సారీ. అంటే బీపీ నార్మల్గా ఉందని చెప్పారు కానీ అంత హై బీపీ లేదని చెప్పారు. ఓకే, యాక్చువల్లీ అరికాల మంటలు తిమ్మిళ్ళు రావడం రీజన్స్ మల్టిపుల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్వెట్టింగ్ రావడం కూడా రీజన్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ డయాబెటిక్ థింగేనండి. ఎందుకంటే చాలామంది టైప్ 2 డయాబెటీస్లో స్లో పాయిజన్ లాగా అన్లెస్ అంటే మన న్యూరలాజికల్ అంటే న్యూరలెమ్మా అని ఉంటుంది. సో నర్వ్ పైన లేయర్ అని డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దట్ డిజిటల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. డిజిటల్ పార్ట్స్ ఏంటి? పామ్స్ అండ్ సోల్స్. అక్కడ మనకు డ్యామేజ్ అవ్వడం వల్ల అరికాల మంటల తిమ్ములు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓన్లీ డయాబెటీస్ వల్లనే అరికాల మంటల తిమ్ములు రావడం లేదు.
బట్ ఆల్రెడీ యూఆర్ గెటింగ్ స్వెట్టింగ్ వస్తుంది కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇట్ ఇస్ యాడెడ్ థింగ్ కాబట్టి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కొంచెం ప్రీ డయాబెటిక్ ఉన్నా లేకుంటే స్లో పాయిజన్ లాగా సెకండ్ టైప్ 2 డయాబెటీస్లో ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. డయాబెటిక్ న్యూరోపతిలో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఈ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. దానికి తోడు మనకు బీయింగ్ ఏ డయాబెటిక్ అయినా కాకుండా చాలామందికి డెఫిషియన్సీస్ విటమిన్ డి డెఫిషియన్సీ కానీ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో గెట్ ఇట్ డన్ వన్స్. బ్లడ్ చెకప్లో మనకు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్తో పాటు HbA1c అంటే 3 months యావరేజ్ మనకు తెలుస్తుంది, క్లియర్ కట్గా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. 5.7 బిలో అయితే కనుక ప్యూర్లీ నాన్ డయాబెటిక్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. దెన్ ఆటోమేటికల్ విటమిన్ డి B12 టెస్ట్ కూడా చేయించండి. అదేమైనా డెఫిషియన్సీ ఉంటే కూడా డెఫినెట్గా సప్లిమెంటేషన్ తీసుకున్నారనుకోండి తగ్గే అవకాశాలు డెఫినెట్గా ఉంటుంది. బట్ 50+ క్రాస్ అయినారంటే కాబట్టి డెఫినెట్లీ యూ నీడ్ టు చెక్ అవుట్ విత్ ద కొలెస్ట్రాల్. సో బీపీ ఈజ్ అండర్ కంట్రోల్ ఉంది, బట్ లిపిడ్ ప్రొఫైల్ కూడా ఒకసారి కంటిన్యూగా చెక్ చేయించండి. సో ఓవరాల్గా బ్లడ్ టెస్ట్లో నేను చెప్పిన ఈ 3 టెస్ట్ చేయించండి. అందులో ఎలాంటి అబ్నార్మాలిటీ ఉన్నా సో ఇనీషియల్ స్టేజ్లోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా టైప్ 2 డయాబెటీస్ ఇట్ ఈస్ రివర్సిబుల్ విత్ హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్. దట్టు మన దగ్గర GCS మెథడ్స్ అని చెప్పేసి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. అండ్ డెఫిషియన్సీని ఉందనుకోండి ఆ సప్లిమెంటేషన్ తీసుకోండి, దట్ ఈస్ ఎనఫ్, రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఒబెస్ ఉన్న అంటే వెయిట్ లిఫ్టింగ్ ఎక్కువ చేసినా ఇబ్బంది అవుతుంది అంటే బ్యాక్ పెయిన్ కూడా ఉంది అంటే మనకు బ్యాక్ పెయిన్లో కూడా సయాటిక్ పెయిన్తో పాటు అరికాల మంటలు తిమ్మిలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చెక్ ఇట్ అవుట్ వన్స్. ఆ విధంగా చేస్తే ఏ ప్రాబ్లం ఉందో దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఇంతకుముందు చాలా రీజన్స్ చెప్పారు మీరు డయాబెటీస్ రావడానికి. కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటారు? ఓకే, సో మనకు వెరైటీస్లో మన టైప్ 1 టైప్ 2 డెఫినెట్గా ఉంటుంది, జెస్టేషనల్ డయాబెటిక్ కూడా ఉంటుంది. సో మనకు నార్మల్ రేంజ్లో కంట్రోలింగ్ కనుక ఉంటే అంటే ఫాస్టింగ్ 110 బిలో ఉంటే కనుక మనకు నార్మల్ కండిషన్ అనుకోవచ్చు. కొంతమందికి రెగ్యులర్గా 100 వస్తుంటుంది, దట్ ఈస్ కాల్డ్ ప్రీ డయాబెటిక్ స్టేజ్, దే ఆర్ మోర్ ప్రోన్ టు అంటాం. పోస్ట్ లంచ్ డెఫినెట్లీ 160-170 రేంజ్లో మెయింటైన్ అవ్వాలి. అండ్ HbA1c 5.9 5.7 ఉన్న ప్రీ డయాబెట్ నథింగ్ బట్ నార్మల్ కింది కండిషన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. వచ్చిన వాళ్ళకైతే కనుక 6.1 6.2 ఈజ్ నార్మల్ రేంజ్, అది కంట్రోలింగ్ లెవెల్, సేఫ్ ఆర్గాన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే మనకు మోర్ దెన్ 6.5 క్రాస్ అయ్యి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా కనుక వస్తే దే మే మ్యాక్సిమం ప్రోన్ టు కాంప్లికేషన్స్. మనకు డయాబెటిక్ కాంప్లికేషన్స్లో మేజర్గా వచ్చేది సో చిన్న రక్తనాళాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మ్యాక్సిమం దట్ ఈస్ కాల్డ్ డయాబెటిక్ రెటినోపతి. సో మనకు ఐలో ఎక్కువగా ఉంటే కిడ్నీలు ఎక్కువగా ఉంటాయి, అరికాల చేతుల్లో ఉంటాయి కాబట్టి సో మనకు బ్లడ్ విజన్ స్టార్ట్ అవ్వడం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ 20+ కావచ్చు, 30+ కావచ్చు, 40+ కావచ్చు. సో బ్లడ్ విజన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఐసైట్ ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫార్మోస్ట్ కాంప్లికేషన్ ఆఫ్ ద డయాబెటీస్. దానికి తోడు ఇందాక వచ్చిన కాలర్ లాగా అరికాల అరిచేతుల మంటలు తిమ్మిళ్ళు రావడం. సో పర్సిస్టింగ్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఈవెన్ దో రెస్ట్ తీసుకోకుండా కోల్డ్కి ఎక్స్పోజ్ కాకుండా హీట్కి ఎక్స్పోజ్ కాకుండా కంపల్సరీ బర్నింగ్ సెన్సేషన్ దేర్ పామ్స్ అండ్ సోల్స్, దట్ ఈస్ కాల్డ్ డయాబెటిక్ న్యూరోపతి అంటూ ఉంటాం. సో దీనికి తోడు మనకు ఫ్రోజన్ షోల్డర్ అంటూ ఉంటాం, ఆర్థరైటిస్ అంటుంటాం, డయాబెటిక్ ఆర్థ్రోపతి అంటాం. సో డయాబెటిక్ ఆర్థ్రోపతి అంటే కనుక చాలామందికి లెఫ్ట్ షోల్డర్ కానీ రైట్ షోల్డర్ కానీ ఫ్రోజన్ అయిపోయి స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండి మూమెంట్గా అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్గా మనకు ఆల్ డైరెక్షన్ నార్మల్ మూమెంట్ ఉంటుంది, లిఫ్టింగ్ కానీ అబ్డక్షన్ కానీ ఆల్ మూమెంట్స్ ఆర్ నార్మల్. బట్ ఇన్ కేస్ ఆఫ్ డయాబెటీస్ వెనక్కి మూమెంట్ కానీ ముందుకు మూమెంట్ ఫార్వర్డ్ మూమెంట్ కానీ రొటేషన్ మూమెంట్ కానీ కంప్లీట్గా నిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఇస్ కాల్డ్ కంప్లీట్ స్టిఫ్నెస్ అండ్ పెరిఫెరల్ నథింగ్ బట్ ఆర్థ్రోపతి, పెరియార్థరైటిస్ ఆర్ డయాబెటిక్ ఫ్రోజన్ షోల్డర్ అని చెప్తూ ఉంటాం. సో దీనికి తోడు ఇంకా కనుక చూస్తే డయాబెటిక్ వల్ల స్కిన్ డిజార్డర్స్ ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. రికరెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే అల్సర్ ఫార్మేషన్ రావచ్చు, లేకపోతే ఎనీ స్కిన్ అంటే సోరియాసిస్ ఉన్న ట్రిగ్గరింగ్ కావచ్చు, విటిలిగో ఉన్న ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎనీ ఎలర్జీ ఉన్న అర్టికేర్ అండ్ ర్యాషెస్ ఉన్న ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దెబ్బలు తగిలినా కూడా తొందరగా హీల్ కాకపోవడం. సో అన్కంట్రోలింగ్ డయాబెటీస్లో మనకి ఇలాంటి కాంప్లికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోడు సెల్యులైటిస్ అంటూ ఉంటాం, డయాబెటిక్ ఫుట్. సో ఇది ఎక్కువగా ఎవరికి గమనిస్తామన్నామంటే మనకు ఈ న్యూరోపతి వచ్చిన నెగ్లిజెన్స్ చేసిన సర్టన్ ఎక్స్టెంట్ బాడీ రెసిస్టెంట్ ఉండి కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనిషియలీ ఇట్ స్టార్ట్స్ విత్ ద బర్నింగ్ సెన్సేషన్, దెన్ లాస్ ఆఫ్ సెన్సేషన్, నమ్నెస్ అయిపోయి మొద్దుబారినట్టు అయిపోయి అక్కడున్న పర్టికులర్ పార్టీకి మనకు హీట్తో వేడి నీళ్ళు పోసినా చన్నీళ్ళు పోసినా ప్రికింగ్ చేసినా లాస్ ఆఫ్ సెన్సేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కేసెస్ డెడ్ టిష్యూ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఇస్ కాల్డ్ డయాబెటిక్ ఫుడ్ అండ్ సెల్యులైటిస్ అంటూ ఉంటాం. సో ఇలాంటి కాంప్లికేషన్ వచ్చి కటింగ్ వరకు అది ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ సర్క్యులేషన్ ఉండదు, ఊజింగ్ అవుతూ ఉంటుంది, ఊండ్ హీలింగ్కి చాలా టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈజ్ అ క్రిటికల్ కాంప్లికేషన్ ఆఫ్ ద డయాబెటీస్ అని చెప్పొచ్చు. సో దానికి తోడు ఏజ్ గ్రూప్ని బట్టి మనకు 20 to 30 ఏజ్ గ్రూప్లో కనుక డయాబెటీస్ వచ్చింది అనుకోండి,
సో వాళ్ళకి ఎక్కువగా హార్మోనల్ చేంజెస్ అయిపోయి లో సెక్షువల్ డ్రైవ్ అయిపోయి టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువైపోయి ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశాలు ఉంటాయి. సో ఫీమేల్లో అయినా మేల్లో అయినా సంతానలేమి సమస్య రావచ్చు. ఏదర్ క్వాలిటీ ఆఫ్ ఓవం కానీ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ కానీ తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే ఏదర్ ప్రెగ్నెన్సీ రాదు, వచ్చిన అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ 40+, 50+ అయినా కానీ. అండ్ కార్డియాక్ ఇష్యూస్ రావడం, కార్డియాక్ స్ట్రోక్స్ రావడం అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, అధిక రక్తపోటు రావడం. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ నీడ్స్ ఎనర్జీ. అది మనకు మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్తోనే అసిమిలేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడే ప్రొడక్షన్ లెవెల్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల ఈ సమస్యలు మనం గమనిస్తాం. సో వీక్నెస్, మజిల్ లాస్, కాంప్లికేషన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాలర్తో మాట్లాడదామండి. జగ్గైపేట నుండి పద్మావతి గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి పద్మావతి గారు. నాకు షుగర్ 5 సంవత్సరాలు అయింది మేడం వచ్చి. డయాబెటీస్ వచ్చి ఓకే. వచ్చింది కానీ ఒక్కోసారి కంట్రోల్లో ఉంటుంది, ఒక్కోసారి కంట్రోల్లో ఉంటుంది. ఓకే, మెడిసిన్స్ వాడుతున్నారా మరి కరెక్ట్గా? వాడుతున్నా, నేను గవర్నమెంట్ పిల్లలే వాడుతున్నా మేడం. ఓకే, వాకింగ్ కానీ డైట్ కానీ కంట్రోల్ చేస్తున్నారా? వాకింగ్ చేస్తున్నారా, డైట్ కూడా కంట్రోల్ చేస్తున్నారా? నేను మిషన్ కొడతా మేడం, నేను పొలం కూడా వెళ్తాం, చేనికి కూడా వెళ్తాం మేడం. ఓకే, మరి ఎంత ఉన్నాయి లెవెల్స్, ఎంత ఉన్నాయి ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ లెవెల్స్? మొన్న టైఫాయిడ్ జ్వరం వచ్చింది పోయిన నెల ఆఖరిలో. ఓకే, అది వస్తే కొంచెం టిఫిన్ చేసి కొంచెం టీ తాగి వెళ్తేనే 110 అన్నారు. 110 120? 125. తిన్నాకానా? తిన్న తర్వాత? ఓకే, సో బిల్లలు 2 వాడుతున్నారా? 2 సార్లు. ఒకసారి మంటలు, తిమ్మిలు కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? ఇంకా ఏమి ఇబ్బందులు లేవు. ఓకే, మామూలుగా అయితే కంట్రోల్లో ఉంది. సో ఫాస్ట్ అంటే తిన్న తర్వాత 125 నార్మల్ రేంజ్, బట్ దాని ప్రకారం మనం జడ్జి చేయొద్దు. HbA1c కూడా ఒకసారి నార్మల్గా ఉంటే పర్లేదు. సో సిన్స్ 5 years మీరు మెడిసిన్ వాడుతున్నారు, ఆల్మోస్ట్ కంట్రోల్. బట్ ఫీవర్ వచ్చింది, అదైనా కూడా ఆఫ్టర్ ఫుడ్ తర్వాత 125 నార్మల్ రేంజ్ మెయింటైన్ అవుతుంది. సో ఇర్రెస్పెక్టివ్ హెరిడిటరీ కనుక లేకుంటే ఫిజికల్ యాక్టివిటీ నార్మల్గా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు వాడే మాత్రలతో మన మెడికేషన్ కనుక వాడితే ఇన్స్టెడ్ 2 tablets నుంచి 1 tablet అయిపోయి ½ tablet వరకు వెళ్ళే ఛాన్సెస్ మనకు ఉంటాయండి. అట్ ద సేమ్ టైం కాంప్లికేషన్స్ లేకుండా హెల్దీ లైఫ్ లీడ్ చేసే పాసిబిలిటీస్ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కాంప్లికేషన్స్ ఏవి రాకుండా, ఆర్గాన్ డ్యామేజ్ లేకుండా చూసుకోవచ్చు. సో హోమియోపతి మెడిసిన్ ద్వారా ఈ కాంప్లికేషన్స్ని ఎంతవరకు ప్రివెంట్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు? డాక్టర్ గారు, కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు హోమియోపతి ఎంతవరకు స్కోప్ ఉంటుంది, ఎంతవరకు బెటర్ అంటారు? ఓకే, సో చాలామందికి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. హోమియోపతి చాలా స్లోగా పనిచేస్తుంది, డయాబెటీస్ వాడాలా వద్దా, అవి కూడా షుగర్ పిల్సే కదా, ఆల్రెడీ ఈ మెడికేషన్ వాడుతున్నాము, ఆ మందులు వాడాలా వద్దా, సపోర్ట్ తీసుకోవాలా వద్దా, లేకపోతే అది వాడగానే మానేపిస్తారని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అందరికీ వస్తూ ఉంటాయి. సో బట్ స్కోప్ ఆఫ్ హోమియోపతి డయాబెటిక్ పీపుల్ ఏ విధంగా ఉంటుందంటే ఆల్రెడీ చాలామంది, కొంతమంది డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఉంటారు ఎలాంటి మెడికేషన్ లేకుండా, కొంతమంది డైట్ మీద వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆల్మోస్ట్ మెడిసిన్స్ వాడుతూ ఇన్సులిన్లోకి వెళ్ళమని చెప్పినప్పుడు భయపడుతూ వచ్చిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో మనకు బెనిఫిట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బిఫోర్ యూజింగ్ ఆఫ్ మెడికేషన్ ఆఫ్ హోమియోపతి, ఆఫ్టర్ యూజింగ్ ఆఫ్ మెడికేషన్ హోమియోపతి చాలా తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పర్సన్ టు పర్సన్ ఈ రిజల్ట్స్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కాంప్లికేషన్ ఇన్ ద సెన్స్ ఇందాక నేను చెప్పినాను. సో చాలామంది అన్ని మెడికేషన్ వాడుతూ ఉంటారు, బట్ స్టిల్ అన్కంట్రోల్లోకి వెళ్ళడం, లేకపోతే కొంతమంది కంట్రోల్లో ఉన్నా కూడా ఆర్థ్రోపతి కానీ, న్యూరలాజీ నథింగ్ బట్ బర్నింగ్ సెన్సేషన్, ఫార్మ్స్ అండ్ సోల్స్ కానీ, ఆర్థరైటిసే కానీ, లేకపోతే హై కొలెస్ట్రాల్ కానీ, హై బీపీ కానీ, హెడేక్స్ కానీ, రికరెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. మళ్ళీ అదర్ డాక్టర్స్ కన్సల్ట్ అవ్వడం, దాని మెడికేషన్ నెంబర్ ఇనిషియల్లీ స్టార్ట్స్ విత్ 1 dose, సెకండ్ టైం తర్వాత 2, దాని తర్వాత మనకు అదర్ సిమ్టమ్స్ యాడ్ అవుతున్న కొద్ది 4-5 డాక్టర్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి. సో అలాంటి విషయాల్లో ఈవెన్ దో మెడికేషన్ వాడుతున్న వాళ్ళు అనుకుందాం ఆల్మోస్ట్ 3 years 5 years అయింది వాడుతున్నారు. సో అలాంటి కేసెస్లో ఆల్మోస్ట్ కొంతమంది బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది, మెడికేషన్ వాడుతున్నాము, షుగర్కి మెడికేషన్ వాడుతున్నా దాని కాంప్లికేషన్ అదే విధంగా రన్ అవుతుంది, ఎన్ని మందులు వాడుతున్నా కూడా ప్రాబ్లం కంట్రోల్ అవుతాయని వస్తూ ఉంటారు. అలాంటి కేసెస్లో కూడా న్యూరలాజికల్ నథింగ్ బట్ అరికాళ్ళ మంటలు, తిప్పులు కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు వాడే మెడికేషన్కి మన మెడికేషన్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తే, సో మన మెడిసిన్స్ అనేది ఇంపాక్ట్ అంది అన్నారు కాబట్టి న్యూరోలెమ్మా డ్యామేజ్ని రివర్స్ చేసి కంప్లీట్గా నార్మల్గా అవుతూ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో బర్నింగ్ సెన్సేషన్ తగ్గుతూ, నమ్నెస్ లేకుండా, టింగ్నింగ్ లేకుండా, ప్రికింగ్ సెన్సేషన్ లేకుండా, క్రాలింగ్ సెన్సేషన్ లేకుండా
నర్వ్ డ్యామేజ్ని కరెక్షన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ ఇట్ గాట్ కరెక్టెడ్, ఆ సర్క్యులేషన్ నార్మల్గా అవుతుంది కాబట్టి దేర్ వోంట్ బి ఎనీ అల్సర్స్, దేర్ వోంట్ బి ఎనీ వూండ్స్, దేర్ వోంట్ బి ఎనీ అదర్ ఇష్యూస్ లేకుండా చూసుకోవచ్చు. ఇందాక చెప్పే సెల్యులైటిస్ కాంప్లికేషన్ కానీ డయాబెటిక్ ఫుడ్ కానీ రాకుండా మెడికేషన్ మ్యాక్సిమం వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. ఇంకొన్ని కేసెస్లో చాలామందికి ఫ్రీక్వెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయండి, కండ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయండి. ఈవెన్ దో షుగర్కి మెడికేషన్ వాడుతున్నారు, బట్ స్టిల్ ఇట్ ఈస్ కమింగ్ ఎవ్రీ వీక్లీ మంత్లీ అట్లా వస్తున్నాయని చెప్తూ ఉంటారు, ట్రిగ్గరింగ్ అవుతున్నాయని చెప్తుంటారు. సో అలాంటి కేసెస్లో స్కోప్ ఆఫ్ హోమియోపతి మ్యాక్సిమం స్టేజ్ మోర్ దెన్ 100% రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే హోమియోపతి విల్ యాక్ట్ ఆన్ యువర్ ఇమ్యూనిటీ కాబట్టి యువర్ ఇమ్యూనిటీ బూస్టింగ్ విత్ అవర్ మెడికేషన్. సో డెఫినెట్గా తట్టుకునే శక్తిని బాడీకి పెంచుతూ ఇన్ఫెక్షన్స్ బాడీలోకి ఎంటర్ కాకుండా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ స్కిన్ ఎలర్జీస్, అది సోరియాసిసే కావచ్చు, అర్టికేరియానే కావచ్చు, విటిలిగో లాంటి ఎలాంటి కేసెస్ అయినా, ఎగ్జిమా లాంటి కేసెస్ అయినా కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. విత్ కంట్రోలింగ్ ఆఫ్ డయాబెటిక్ లెవెల్స్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి వన్స్ స్టార్ట్ హోమియోపతి. దానితో ఇందాక చెప్పిన రెటినోపతి సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ రివర్సిబుల్, కంప్లీట్ కాకుండా బ్లడ్ డివిజన్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వాళ్ళకున్న ఏజ్ గ్రూప్ని బట్టి ఉన్న కాంప్లికేషన్ని బట్టి. సో మనకి స్కిన్ అంతా స్కోప్ ఎట్లా ఉంది, న్యూరాలజీ స్కోప్ ఎంత ఉంటుంది, ఫ్రోజన్ షోల్డర్ కూడా మనకి మ్యాక్సిమం స్టేజ్ టోటల్ మూమెంట్ హ్యాండ్గా నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయి, కంప్లీట్గా నార్మల్ ఆల్ డైరెక్షన్స్ మూమెంట్ నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయి. బట్ ఎప్పుడైతే మనకు ఎంటర్ వస్తాయి ఇనిషియల్గా ఉంటే అప్పుడు మన కరెక్షన్ లెవెల్స్ మ్యాక్సిమం చేసుకోవచ్చు. కాలర్తో మాట్లాడదామండి. రాజమండ్రి నుండి దేవి గారు, నమస్తే అండి. హలో దేవి గారు, ఓకే కాల్ డ్రాప్ అయినట్లుందండి. సో ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ డైలీ లైఫ్ అలాంటి కేసెస్ డైలీ రొటీన్లో ఇలాంటి ఇబ్బందులు ఉంటుంటాయి కాబట్టి మ్యాక్సిమం స్టేజ్ కంట్రోల్తో పాటు కరెక్షన్ కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కార్డియాక్ ఇష్యూస్ అనుకోండి, కొలెస్ట్రాల్ రేంజ్ పెరుగుతూనే ఉంటుంది, ఈవెన్ ద డైట్ మెయింటైన్ చేసినా, షుగర్ మెడికేషన్ వాడుతుంది, బట్ స్టిల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతూనే ఉన్నాయి అంటుంటారు. సో మనం ఇచ్చే మెడికేషన్తో ఇట్ స్టిమ్యులేట్ యువర్ ప్యాంక్రియాస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతూ నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవుతుంది కాబట్టి సో కాంప్లికేషన్ తగ్గుతూ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్గా అవుతుంది కాబట్టి యువర్ కిడ్నీ ఈజ్ సేఫ్, యువర్ లివర్ ఈజ్ సేఫ్, యువర్ హార్ట్ ఈజ్ సేఫ్. సో బీపీ ఫ్లక్చువేషన్స్ లేకుండా కూడా చూసుకునే పాసిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయండి. బిఫోర్ యూజింగ్ ఆఫ్ మెడికేషన్ అంటే అప్పుడు అలోపతి వాడతారు, ఇప్పుడు అలోపతి వాడతారు, తర్వాత కూడా వాడుతుంటారు ఆల్టర్నేట్ సిస్టమ్ మెడికేషన్. బట్ స్టిల్ యువర్ కాంప్లికేషన్స్ ఆల్రెడీ ఉన్న కేసెస్ అయితే వన్స్ స్టార్ట్ హోమియోపతి ఉన్నాయి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మళ్ళీ రికరెన్స్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఒక కాంప్లికేషన్స్కి వాడితే మిగిలిన కాంప్లికేషన్ రాకుండా చేసుకునే పాసిబిలిటీస్ పెరుగుతాయండి. ఓవరాల్గా లైఫ్ ప్యాటర్న్ అనేది నథింగ్ బట్ ప్రోగ్నోసిస్ గుడ్, ప్రోగ్రెస్ ఆఫ్ డిజీజ్ ఆఫ్ ప్రోగ్రెస్ లేకుండా కంట్రోల్ అయ్యి రివర్స్ కంటే గుడ్ కంట్రోల్ అయిపోయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామందికి 40+ క్రాస్ అయిన తర్వాత ఎన్ నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ పెరుగుతాయి. షుగర్ ఎంత ఎర్లీగా వచ్చినా ఈ విధంగా ఉన్న వన్స్ వి క్రాస్డ్ 45 ఆల్ కాంప్లికేషన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కేసెస్లో కూడా హోమియోపతి ది మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ డ్యూరింగ్ మెనోపాజ్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సిన అవకాశం ఉంటాయి కంపేర్ టు నార్మల్ ఫీమేల్ అటెండింగ్ మెనోపాజ్, డయాబెటిక్ ఫీమేల్ అటెండింగ్ మెనోపాజ్ చాలా తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవడం కానీ, మూడ్ స్వింగ్స్ కానీ, హార్ట్ ఫ్లషెస్ కానీ, ఆర్థరైటిస్ ఎక్కువ పెరగడం కానీ ఇలాంటి కేసెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ కూడా స్కోప్ ఆఫ్ హోమియోపతి డిప్రెషన్లోకి వెళ్ళకుండా సో మ్యాక్సిమం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైఫ్ లాంగ్ మెడికేషన్స్ రిక్వైర్మెంట్ లేకుండానే కొన్ని మంత్స్ రెగ్యులర్గా వాడితే గుడ్ కంట్రోలింగ్తో పాటు ఇవన్నీ కాంప్లికేషన్ నథింగ్ బట్ మెనోపాజ్ కాంప్లికేషన్స్ లేకుండా కూడా కరెక్షన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థరైటిస్ లేకుండా కూడా చూసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఉన్నాయనుకోండి, బాడీలో కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, యూ విల్ టేక్ సప్లిమెంటేషన్ యాజ్ విత్ ఫుడ్తో కానీ అండ్ మెడికేషన్ రూపంలో కానీ విటమిన్ సప్లిమెంటేషన్ తీసుకుంటూ ఉండాలి. దట్ విల్ బీ కంటిన్యూ ఫర్ లైఫ్ లాంగ్. సప్లిమెంటేషన్ డెఫిషియన్సీ ఉంటే అది నార్మల్ రేంజ్ మెయింటైన్ చేసుకోవాలి. బట్ పెథలాజికల్లీ ఏమైనా కాంప్లికేషన్ ఉంటే నీకు హోమియోపతి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఆల్రెడీ మెడికేషన్ వాడి 3 yearsకో 5 yearsకో వచ్చి కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు రాకుండా చూసుకోవడానికి కొన్ని ప్రికాషన్స్. కొంతమందికి ఇన్సులిన్లోకి భయపడుతూ వెళ్తూ వస్తుంటారు, వాళ్ళకి ఆల్రెడీ వాడుతున్న మెడికేషన్తో పాటు మన మెడిసిన్ యాడ్ అవుతున్నాయి అనుకోండి, ఇన్సులిన్ రిక్వైర్మెంట్ లేకుండానే అన్కంట్రోల్ నుంచి కంట్రోల్లోకి వెళ్ళి కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్ రేంజ్లో మెయింటైన్ అయిన HbA1c కేసెస్ ఆల్సో దేర్. ఇంకొంతమంది ఆల్రెడీ రీసెంట్గానే డిటెక్ట్ అయిందండి, ఐ డోంట్ వాంట్ గో విత్ ద లైఫ్ లాంగ్ మెడికేషన్, నేను డైట్స్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకుంటాను, హోమియోపతి కెన్ రివర్స్ అన్న కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో మ్యాక్సిమం నథింగ్ బట్ మోర్ దెన్ 90 to 100% సక్సెస్ రేట్ ఉంటాయండి. ఎంత ఎర్లీగా వాళ్ళు డిటెక్ట్ చేసుకొని కనుక వస్తే వితౌట్ ఎనీ మెడికేషన్, ఎందుకంటే డైరెక్ట్ ఇట్ విల్ యాక్ట్, హోమియోపతి యాక్ట్ ఆన్ యువర్ గ్లాండ్ కాబట్టి వితిన్ 1 or 2 years లోపల వస్తే కనుక ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్ స్టేజ్లోకి పెంచి రెసిస్టెన్స్ లేకుండా చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నార్మల్ రేంజ్ మెయింటైన్ అవుతూ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న డయాబెటిక్ నార్మల్గా అవుతూ HbA1c 5.5, 5.6 రేంజ్లో మెయింటైన్ అయిపోయి లైఫ్ లాంగ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ కూడా అయిన కేసెస్ ఆర్ దేర్.
ఇలా సిమిలర్ థింగ్ స్ట్రెస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ విధంగా కంప్లీట్గా రివర్స్ అయిన కేసెస్ ఆర్ దేర్. బట్ మెడిసిన్స్ కొన్ని ఇయర్స్ వాడిన తర్వాత మానేస్తే లైఫ్ లాంగ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ కార్బోహైడ్రేట్స్ రిచ్ డైట్కి అయితే కొంచెం కంట్రోలింగ్ చేసుకోవాల్సిందే. రెగ్యులర్ వాకింగ్ దే హ్యావ్ టు మెయింటైన్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. అండి థ్యాంక్ యూ. డయాబెటీస్ ట్రీట్మెంట్ ఎలా ఉంది హోమియోపతిలో, అలానే కాంప్లికేషన్స్ సీరియస్ కాకుండా ఉండేందుకు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్ అప్డేట్స్ కొనసాగితే చూస్తూనే ఉండండి TV9.